హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది తెలుగు ప్రజల నోటి నుంచి వచ్చే మాట హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు చాలామంది. మరి మామూలు విజయ యాత్ర కాదు అనేది 1978లో పునాది రాళ్ళలో తొలి పాత్ర పోషించిన ముందుగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు సినిమా. ఎస్, దాని ద్వారానే ఆయన ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సొంత పేరు మీకు తెలుసు, శివశంకర వరప్రసాద్. ఈ సంవత్సరం 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. 70వ పుట్టినరోజు అంటే 70 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది మామూలు విషయం కాదు. 70 సంవత్సరాలు వచ్చినా కూడా హీరోగానే చేయడం అనేది మామూలు విషయం కాదు. అది మెగాస్టార్గానే ఇంకా ఉన్నారు ఆయన. సో మరి విశ్వంబర సినిమా గురించి మీ అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం రిలీజ్ కాబోతుంది. భారతీయ సినీ ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి గారిది. సామాన్యుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అసామాన్యుడిగా ఎదిగిన ఆయన తీరు, ఆయన హార్డ్ వర్క్ అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. మామూలు హార్డ్ వర్కర్ కాదు, చిరుజల్లులో వచ్చి సునామీల ఇండస్ట్రీని ముంచెత్తిన ఆయన స్వయం కృషితో శిఖరాగ్రానికి ఎదిగారు. ఆయన నీడన ఎంతోమంది చిరంజీవి గారి వల్ల మీరు చూస్తున్నట్టయితే మెగా ఫ్యామిలీ హీరోలు చాలామంది ఉన్నారంటే ఈరోజు చిరంజీవి గారి వల్లే. మూస పద్ధతిలో వెళ్తున్న తెలుగు సినీ ఇండస్ట్రీ మాస్ డ్యాన్స్ నేర్పి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన విజేత అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ ఆయనకు అంత ఈజీగా ఏది కూడా దక్కలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు తట్టుకొని చిత్ర పరిశ్రమలో నెంబర్ 1గా ఎదగడానికి ఆయన కృషి, పట్టుదలే కారణం, అందులో ఎలాంటి డౌట్ లేదు. 1955 ఆగస్టు 22న పుట్టిన చిరంజీవి అలియా శివశంకర వరప్రసాద్ ఈ రోజుతో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి మన ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి.